నమస్తే. నేను దాసి నాగరాజు, భారతీయ జనతా పార్టీ ఎస్సీ మోర్చా రాష్ట్ర అధికార ప్రతినిధి, తెలంగాణ. ఏదైతే ఇటీవల ఉత్తర తెలంగాణలో జరిగినటువంటి ఉపాధ్యాయ అలాగే పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలు, వాటిలో విజయం సాధించి భారతీయ జనతా పార్టీకి తెలంగాణ రాష్ట్రంలో తిరుగులేదు అని నిరూపించినటువంటి నూతన ఎమ్మెల్సీలుగా ఎన్నికైన గౌరవనీయులు మల్కా కొమరయ్య గారికి, అలాగే అంజిరెడ్డి గారికి హృదయపూర్వకమైనటువంటి శుభాకాంక్షలు తెలియజేస్తున్నా. భారతీయ జనతా పార్టీ ఎస్సీ మోర్చా తరపున వారికి హృదయపూర్వకమైనటువంటి శుభాకాంక్షలు, ధన్యవాదాలు తెలియజేస్తున్నా. దానికంటే ముందు ఈ యొక్క ఎన్నికలో భారతీయ జనతా పార్టీకి అఖండమైనటువంటి విజయం చేకూరటానికి కారణమైనటువంటి పట్టభద్రులు అలాగే ఉపాధ్యాయులు, వారికి శిరస్సు వంచి హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేస్తున్నా. ఒక్కసారి భారతీయ జనతా పార్టీ యొక్క ప్రపంచం, భారతీయ జనతా పార్టీ యొక్క ఎదుగుదల తెలంగాణలో ఏ విధంగా ఉంది అంటే, అది రోజు రోజుకి ఆదరణ పెరుగుతుంది తప్ప, భారతీయ జనతా పార్టీపై నమ్మకం ప్రజల్లో పెరుగుతుంది తప్ప, ఏ కోశాన కూడా భారతీయ జనతా పార్టీపై ఆదరణ తగ్గట్లేదు అనేది జరిగినటువంటి ఎన్నికలు ఏదైతే ఉన్నాయో, రెఫరెండంగా జరిగినటువంటి ఎన్నికలు ఏదైతే ఉన్నాయో అవి నిరూపించినటువంటి సందర్భాన్ని మనం గుర్తు తెచ్చుకోవాలి. రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఏవైతే ఎన్నికలు జరుగుతున్నాయో, ఈ ఎన్నికలు ప్రజాపాలనకు రెఫరెండం అన్నారు. ఒక్కసారి ప్రజాపాలన ప్రజలకు అనుకూలంగా, ప్రజలకు మేలు చేసే విధంగా జరిగితే ఎందుకు మేధావి వర్గం మీ యొక్క పాలనను తిరస్కరించిందో ఒకసారి ఆత్మవిమర్శ చేసుకోవాలి. ఇప్పటికైనా ప్రజా సమస్యల పట్ల చిత్తశుద్ధి, నిబద్ధత కలిగి రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలందరికీ కూడా మేలు జరిగే విధంగా పాలన ఉండాలని భారతీయ జనతా పార్టీ తరఫున మేము కోరుకుంటున్నాం. ఏవైతే కాంగ్రెస్ పార్టీ ఇచ్చిందో 6 గ్యారంటీలు, 420 మాటలు, 100 వాగ్దానాలు ఏవైతే ఇచ్చిందో అవి నెరవేర్చే విధంగా ప్రభుత్వం పని చేయవలసినటువంటి అవసరం ఉంది. అమలు సాధ్యం కాని హామీలను ఇచ్చి నిట్ట నిలువున తెలంగాణ ప్రజలను మోసం చేసి అధికారంలోకి వచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీని పూర్తిగా ప్రజలు తిరస్కరిస్తున్నారు అనేది జగమెరిగినటువంటి సత్యం. ఇప్పటికిప్పుడు తెలంగాణ రాష్ట్రంలో ఎన్నికలు పెడితే నిర్ద్వందంగా తెలంగాణలో భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వస్తుందనేటువంటి అనేకమైనటువంటి సర్వేలు చెప్తున్నటువంటి సందర్భాన్ని మనం గుర్తించుకోవాలి. ఈ యొక్క విజయం ద్వారా తెలంగాణలో ప్రత్యామ్నాయ శక్తి ఏదైనా ఉంది అంటే రాజకీయంగా తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే శక్తి సామర్థ్యాలు ఎవరికి ఉన్నాయంటే ఒక భారతీయ జనతా పార్టీకి ఉన్నాయని నిర్ద్వందంగా ఇచ్చినటువంటి తీర్పులో వెల్లడి అయినటువంటి సందర్భాన్ని ప్రజలు గమనించారు.
దీనికి ప్రధానమైనటువంటి కారణం మరి మా యొక్క అధినాయకులు, మా యొక్క మార్గదర్శి దేశ ప్రధాని శ్రీ నరేంద్ర మోడీ గారు ఏ విధంగా ప్రజాసేవ పట్ల మరి నిబద్ధత కలిగి, చిత్తశుద్ధి కలిగి ప్రజా సేవ ఏ విధంగా వారు చేస్తున్నారో వారు చూపించినటువంటి మార్గంలో కార్యకర్తలుగా మేమందరం కూడా నడుస్తూ మరి వారి యొక్క ఆశయాలు ఏవైతే మరి ప్రజలకు మేలు చేసే విధంగా ప్రభుత్వ పథకాలు ఉండటమే కాకుండా మరి చిట్ట చివరి వ్యక్తికి, సమాజంలో ఉన్నటువంటి చిట్ట చివరి వ్యక్తికి ప్రజా సంక్షేమ ప్రభుత్వ పథకాలు వెళ్ళాలి అనేది ఏదైతే సిద్ధాంతం ఉందో, అంత్యోదయ పథకం సిద్ధాంతం ఉందో దాన్ని అనుసరించి ఆ దిశగా ప్రతి ఒక్క కార్యకర్త మరి ప్రతి ఒక్క భారతీయ జనతా పార్టీ నాయకుడు చిత్తశుద్ధితో పనిచేస్తున్నారనే సందర్భంగా తెలియజేస్తున్నాను. గతంలో భారతదేశం యొక్క ప్రతిష్ట ఏ విధంగా ఉంది, గతంలో భారతదేశం యొక్క పరిస్థితి ఏ విధంగా ఉంది ఒకసారి గమనిస్తే గతంలో 16 మంది ప్రధానమంత్రులు పనిచేసినటువంటి మరి ఆ యొక్క కాలం వేరు. నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రిగా పనిచేస్తున్నటువంటి కాలం వేరు. నరేంద్ర మోడీ గారికి ముందు, నరేంద్ర మోడీ గారికి తర్వాత అనే విధంగా వారు దేశంలో అనేకమైనటువంటి ప్రజా ఆకర్షక సంస్కరణలను అభివృద్ధి చేసే విధంగా దేశాన్ని తీసుకుని వచ్చి మరి ఈరోజు ప్రపంచంలోనే ఒక అత్యద్భుతమైనటువంటి ఆర్థిక శక్తిగా ఎదుగుతున్నటువంటి దేశంగా భారతదేశాన్ని అభివృద్ధి చేయటం ఒక నరేంద్ర మోడీ గారికి సాధ్యమైందని ఈ సందర్భంగా తెలియజేస్తూ, వారి యొక్క విజ్ఞత, వారి యొక్క సమయస్ఫూర్తి ద్వారా ప్రపంచంలోనే భారతదేశానికి ఏ విధంగా గుర్తింపు వచ్చిందో మనందరం కూడా చూస్తున్నాం. వారు ఏదైతే మరి దేశాధ్యక్షులు ప్రపంచంలో ఉన్నారో వారందరినీ కూడా కాదనుకుని అనేక సందర్భాల్లో వారిని ప్రపంచ నాయకుడిగా ప్రపంచంలో ఉన్నటువంటి ప్రజలు గుర్తించి ఓట్లేసినటువంటి వివిధ సర్వేలలో మనం గుర్తు తెచ్చుకోవాలనే సందర్భంగా తెలియజేస్తూ, మరి ఇటీవల జరిగినటువంటి ఎన్నికల్లో విజయానికి కారణమైనటువంటి ఎమ్మెల్సీ ఎన్నికల్లో విజయానికి కారణమైనటువంటి పట్టభద్రులకు, అలాగే ఉపాధ్యాయులకు మరొక్కసారి హృదయపూర్వకంగా మరి ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేస్తూ, భారతీయ జనతా పార్టీ ప్రజల కోసం నిరంతరం ప్రజాసేవ చిత్తశుద్ధితో చేయడానికి ప్రతి కార్యకర్త నాయకుడు సిద్ధంగా ఉన్నారని భారతీయ జనతా పార్టీ ఎస్సీ మోర్చా తరఫున తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. భారత్ మాతాకి జై. జై తెలంగాణ. జై బీజేపీ.